ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. ఈరోజు చూసినట్లయితే ఈ సంఘం, క్రీస్తు సంఘము దేవుడు ఎంతగానో ప్రేమించి ఎంతగానో ప్రబల్లిలాగా చేసి ఈ సంఘం శాఖ శాఖలుగా ఎదిగేలాగున దేవుడు ఎంతగానో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే ముందుగా చిన్న పాకలో స్టార్ట్ అయిందండి. చిన్న పాకలో స్టార్ట్ అయ్యి కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు మంచి స్థలాన్ని చూపించి అందులో మందిరం కట్టడానికి దేవుడు ప్రయత్నం ఇచ్చాడు. అట్టు ప్రకారంగానే ఇక్కడ కట్టడం జరిగింది. ఈ మందిరం కట్టి సంవత్సరం పూర్తి 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. దేవుడు ఎంతగానో ప్రేమించి అధిక సంఖ్యలో విస్తరించేలాగన ఇలాగా ఈ సంఘం జరపడుతుంది. అది ఎవరి ద్వారా అంటే దైవజనులు సుధాకర్ అన్నయ్య గారి ద్వారాగా ఇది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా, ఈ 2వ సంవత్సరంలో కూడా ఇంకా అత్యధికమైన సంఖ్యలో ఎదిగి ఆత్మను బలం చేసుకొని దేవుని పేరట అనేకమైన ఆత్మను బలపరిచి ఇక్కడికి నడిపించి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు ఆనందించేలాగున కోరుకుంటున్నాను. అలాగే ముందుగా ఒక చిన్న వాక్యం చెప్పి ఆ తర్వాత ఒక సాక్ష్యం కూడా మీతో చెప్పాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. అలాగే లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనము. లేవియాకాండము 26వ అధ్యాయం 11వ వచనము. నా మందిరమును నీ మధ్య ఉంచెదను, నీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉన్నారు. చాలండి. ఇక్కడ మందిరానికి వస్తేనే దేవుడు అసహ్యపడడు, కానీ మందిరానికి రాపోతేనే దేవుడికి అసహ్యం. ఆయన అసహ్యపడితే మనం చేసేది ఏముందండి? ఏమీ లేదు. ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా సెలవులు పెట్టుకోకుండా ప్రార్థన మందిరానికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే అన్నయ్య గారి ఊరు వచ్చినప్పుడు ప్రతి వాక్యం కూడా, ఆయన చెప్పే వాక్యం కూడా తూచా తప్పకుండా నేను మైక్ శబ్దం ద్వారా వింటూనే ఉన్నాను. కానీ అలాగే ఇంటూ కొంతకాలం జరిగిన తర్వాత, ఎందుకంటే చెప్తున్నానంటే నేను ఎన్న దాన్ని చూసిన దాన్ని మీతో పంచుకుంటున్నాను. అంటే సత్యవాక్యం ఎక్కడికి వెళ్ళినా సత్యంగానే ఉండాలి. అయితే అన్నయ్య గారు కొంతకాలం ఇలాగా జరిగించుకుంటూ వస్తున్నప్పుడు అలాగా ఈది సువార్తలు పెట్టడం జరుగుతున్నప్పుడు అనేక మంది మైక్ శబ్దం ద్వారా వింటుంటూ అనేక మంది వచ్చి అనేక మంది బలపడుతూ అనేక మంది సంతోషిస్తూ ఇష్టపడుతూ ఆత్మను బలం చేసుకునే ఆ సత్యవాక్యం ఆయన ద్వారా దేవుడు వినిపిస్తున్నాడు. చాలా మంచిదండి. కానీ ఆ వాక్యం ద్వారా నేను ఒక బలమైన ఒక సాక్షిగా, ఆయన ఈ ఊరు వచ్చాడంటే, ఆయన ద్వారాగా నేను ఒక స్వస్థపడ్డానంటే నేనే సాక్షి, ఎవరు కాదండి. నేను ఒక్కడనే సాక్షి. ఎంతమంది సాక్షులు ఉన్నారు నాకైతే తెలియదు, కానీ నేను ఒక్కడనైతే సాక్షి. ఎందుకంటే ఈ నూతన మందిరం ప్రతిష్ఠ రోజున నేను చెప్తున్నాను. అయితే నాకు బలహీనతమైన ఒక తలకపోటు ఉండేదండి. నాకు చాలా భయంకరమైన తలపోటు. ఒక తలపోటు కాపీ తాగకపోతే వచ్చే తలపోటు అది వేరు, జలుబు చేసినప్పుడు వచ్చే తలపోటు అది వేరు, జ్వరం వచ్చినప్పుడు వచ్చే తలపోటు అది వేరు. అలా కాకుండా నాకు 2020 ఏప్రిల్ 14వ తారీఖున ఉదయం 6 గంటలకు వచ్చిందండి తలపోటు. ఆ 6 గంటలకు వచ్చి
ఇక నిత్యం 24 గంటలు కూడా ఎనీ టైం నా తల మీదే ఉండేది. భరించలేనంత, ఏమి తోసక, ఏం చేయాలో తెలియక అలాగా ఉండే సమయంలో ఏళ్ళు గడిచిపోయినాయండి. ఏళ్ళంటే 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. అతి భయంకరమైన తలపోటు. అయితే ఇక్కడ ఆంబోతుల యేసురత్నం గారి ఇంటికాడ అక్కడ రోడ్డు మీద సువార్త కూడిక పెట్టారు. తర్వాత కొన్ని దినములు అయిపోయిన తర్వాత మళ్ళీ సువార్త కూడిక పెట్టండి అని నేనే చెప్పానండి. చెప్పినప్పుడు సంఘస్థులు చెప్పినప్పుడు వారు కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేశారు, పెట్టారండి. ఆ రోజు చక్కని వాక్యం అందించారు. ఆత్మలు కూడా ఎంతో సంతోషించేలాగా వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత చివరి క్షణంలో అన్నగారి ఇది పరిస్థితి, నాకు ఈ రీతిగా నేను ఎంతో బాధపడుతున్నాను అన్నప్పుడు అన్నయ్య గారు చివరిలో ప్రార్థన చేశారు. దేవుడు పంపించాడు, ఒక యోహాన్ లాంటి శిష్యుడిని మా మధ్య పంపించాడు. పంపించి ఏం చేశాడంటే, నా దగ్గర ఎండి బంగారాలు ఏమీ లేవు, కానీ నాకు ఇచ్చింది ఏదో నీకు ఇస్తున్నానని ప్రార్థన చేశాడు. యేసయ్య నామములో ఈ బలహీనత పోవునుగాక, యేసయ్య నామములో ఈ తల బాధ పోవునుగాక అని ప్రార్థన చేశాడు. అంతేనండి, ప్రార్థన చేశారు. ఆయన గారు అటు వెళ్ళిపోయారు, నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తలపోటు మర్చిపోయానండి. నేను నా తల మీద ఉంటే నాకు జ్ఞాపకం ఉండేది, నా తల మీద మర్చిపోయా. తెల్లారి చాలా టైం అయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. అంతే కదా, నాకు తలపోటు ఉండేది కదా, ఏమైపోయింది అని జ్ఞాపకం వచ్చింది నాకు. అప్పుడు వెంటనే దేవునికి స్తోత్రం చెప్పి అన్నయ్య గారికి ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పి, ఇంతవరకు కూడా నాకు తలపోటు రాలేదండి. ఏళ్ళు గడిచిపోయినాయి, మళ్ళీ రాలేదండి. దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే సత్యవాక్యము ఎక్కడున్నా సరే అది మన విని దాని అందు మన బలపడితే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే దైవజనుల ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఆ రోజు నేను 1 కాదు 2 కాదు అనేకమైన హాస్పిటల్ తిరిగానండి. అనేకమైన హాస్పిటల్, బలభద్ర హాస్పిటల్, అలాంటి బోల్డన్ హాస్పిటల్ తిరుక్కుంటూ వచ్చి ఏమి చేయలేక అలా నిరసించినప్పుడు యోహాన్ గారు లాంటి శిష్యుడిని ఆ మధ్యలో పంపించాడు. ఆయనకి ఈరోజు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటేనండి, అలాగా ఈ సత్యవాక్యం ప్రతి ఒక్కరు వినాలి, అనేక మంది బలపడాలి, ఇంకా అనేక మంది దేవుని విశ్వాసం ఉంచాలి, దైవజనులు గౌరవించాలి, అట్టి ప్రకారంగా నడవాలి. ఆయన వెళుతున్నప్పుడు ఆయన అనుమల మనం సరిగ్గా నడుచుకోవాలి, ప్రతిదీ చెప్పింది వినాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘం గురించి ప్రార్థన చేయండి, కుటుంబం గురించి ప్రార్థన చేయండి, సంఘస్థుల గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఈ గ్రీటింగ్స్ ఇచ్చినందుకు దైవజనులకి మరొకసారి వందనాలు.